హాయ్ అండి అందరికీ. ఇవాళ నేను సింపుల్గా హెల్తీగా రాగి దోశ ఎలా చేయాలో చూపించేస్తాను. ఫస్ట్గా ఒక బౌల్లో 1 కప్పు రాగి పిండి, అలాగే 1 కప్పు బియ్యం పిండి, అలాగే 3/4 కప్పు బాంబే రవ్వ అండి. దీన్ని అస్సలు స్కిప్ చేయకండి, దోశ చాలా క్రిస్పీగా వస్తుంది ఇది వేసుకుంటే. అలాగే ఒక పెద్ద సైజు ఆనియన్, కొంచెం మిర్చి అండి. మిర్చి మీకు కావాలంటే ఇంకొంచెం ఎక్కువగా వేసుకోవచ్చు, పిల్లలు తింటారని నేను తక్కువగా వేసుకున్నాను. తగినంత ఉప్పు, అలాగే కొంచెం జీలకర్ర అండి. జీలకర్ర వేసుకుంటే చాలా మంచి టేస్ట్ వస్తుంది. ఇప్పుడు కొద్దిగా వాటర్ వేసుకుంటూ ఉండలు లేకుండా బాగా కలుపుకోండి. బ్యాటర్ బాగా మిక్స్ చేసుకోండి. చూసారా, ఈ విధంగా లూజ్గా అవ్వాలండి బ్యాటర్ అంతా. అప్పుడే దోశలన్నీ క్రిస్పీగా వస్తాయండి. చూసారా, ఈ విధంగా రావాలి. 1 గంట పాటు నాననివ్వండి బాగా. చూసారా, ఇలా రావాలండి బ్యాటర్ అంతా. ఇప్పుడు దోశ ప్యాన్ బాగా వేడి చేయాలండి. ఎంత వేడిగా ఉంటే అంత బాగా వస్తాయి దోశలు. దోశలు ఈ విధంగా వేసుకోండి, రెగ్యులర్గా వేసుకున్న దోశలాగా వేసుకోకండి. ఇలా వేస్తేనే దోశలు చాలా క్రిస్పీగా వస్తాయి. అలాగే కొంచెం ఆయిల్ వేసుకుంటూ 2 పక్కల బాగా కాలనివ్వండి. చూసారా, ఈ విధంగా కాలిపోవాలి. ఇంతేనండి, సింపుల్గా హెల్దీ బ్రేక్ఫాస్ట్.